ఏ లీడర్ దగ్గర పోయినా ఇక వస్తాయి అనుడే ఉన్నది. కానీ మేము మొన్న మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి, ఏ వార్డ్ నెంబర్ దగ్గర కూడా ఒక్క పైసా తీసుకోలేము. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి రాగిర్ గ్రామం, రాగిర్ ఊర్లో మన భువనగిరి మున్సిపాలిటీకి వస్తుంది. ఆ రాగిర్లో ఈరోజు ఉన్నాము. 4వ వార్డులో దగ్గర 10 సంవత్సరాల నుంచి మోరీలు లేవు, మోరీలు లేక మేము మస్తు ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి స్థానికులు 4వ వార్డులో ఎప్పటి నుంచో బాధపడుతున్న పరిస్థితి. ఈడ పరిస్థితి ఎట్లుందంటే ఇండ్ల ముందు గుంతలు తీసుకొని ఆ నీళ్ళు అలా మురికి నీళ్ళు అలా నిలువ వస్తే అందులో పందులు బొర్రి, కుక్కలు బొర్రి, అందులో మొత్తం దోమలు ఇట్లా వచ్చి అనేక రకాలైన దుర్వాసనతోని ఈ స్థానికులకు వ్యాధులు వస్తున్నాయి. అయ్యా మేము పొద్దునప్పుడు అన్నం తినాలన్నా మాకు కష్టమవుతుంది అయ్యా, నువ్వు ఆ వాసనకు అన్నం గిట్లా తినలేకపోతున్నాము అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇప్పటికీ 2 సార్లు వచ్చిపోయారు లీడర్లు. ప్రతి లీడర్ దగ్గరికి తిరుగుతున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ అని ఈ చైర్మన్ దగ్గర ఓరి, ఆయన దగ్గర ఓరి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట, మళ్ళీ ఇక్కడ మా గల్లీకి ఎవరో వార్డు ఆఫీసర్ ఉంటారంటారు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ప్రతి ఒక్క దగ్గరికి లెటర్లు ఇచ్చుడు, వాళ్ళని కలిసి వచ్చుడు, ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసుడు. 10 సంవత్సరాల నుంచి ఇదే బాధ. నేను 2 సంవత్సరాలు అయి తిరగబట్టి. అంటే అప్పుడు అందరం తిరుగుతున్నాం. అయితే ఇక్కడ ప్లాట్లే ఉండే, ఈ మధ్యన అన్ని ఇండ్లు అయిపోయినాయి. ఇండ్లు అయ్యేసరికి ఈ మధ్యన ఇప్పుడు నొల్లులు అవుతున్నాయి. ఇప్పుడు అదివరకంటే మేము ఒక్కిల్లు ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కడ పోయినా ఏం లేదు. ఇప్పుడు అన్ని ఇండ్లు అంతా దగ్గరికి అయ్యేసరికి నీళ్ళు ఎక్కడ పోక మాకే నొల్లులు అవుతున్నాయి. వాళ్ళ పిల్లలు పడ్డారు, 2 పిల్లలు పడ్డారు. ఇక్కడ కుక్కలు వస్తాయి, కుక్కలు కాసేపు అయితే బొర్లాడి మొత్తం వాకిళ్ళు ఇండ్లు అంతా ఖరాబ్ చేస్తాయి. ఏ లీడర్ దగ్గర పోయినా ఇక వస్తాయి అనుడే ఉన్నది. కానీ మేము మొన్న మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి, ఏ వార్డ్ నెంబర్ దగ్గర కూడా ఒక్క పైసా తీసుకోలేము. మాకు ఇక్కడ వార్డుకు మాకు మోరీలేరి, మాకు మీ పైసలు వద్దు, మీరు వచ్చి ఇప్పుడు 4 సార్లు తిరిగిపోతారు. మేము 4 సార్లు మీ దగ్గర తిరిగినా మాకు రెస్పాన్స్ అయితలేదు. మేము జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి మా వాసన మేమే పీల్చుకోవాల్సి వస్తుంది. స్థానికంగా వీళ్ళు చెప్పేది ఒకటే ఏందంటే, అన్న మేము అందరు అధికారుల చుట్టూ తిరిగినామన్న, 2 సంవత్సరాల నుంచి గొడ్డు తిరిగినట్టు చెప్పులు అరిగేటట్టు తిరిగినాం ఈరోజు, అయినా కానీ మాకు పని అయితే లేదు.